హలో ఫ్రెండ్స్. ఎలాన్ మస్క్ గురించి టీవీలోను, సోషల్ మీడియాలోను, చివరికి న్యూస్ పేపర్‌లోను తరచూ చూస్తుంటాం, వింటుంటాం. అతను చేసిన ఆవిష్కరణలు, అద్భుతాల గురించి ప్రపంచ దిగ్గజాలు కూడా మాట్లాడుకుంటారు. అయితే ప్రపంచ ధనవంతుల దగ్గర ఎంత డబ్బున్నా ఎలాన్ మస్క్ చేసినంత ధైర్యం, ఆవిష్కరణలు ఎవరు చేయలేదు, చేయలేరు కూడా. ఈ మాట నేనంటుంది కాదు. ఎందరో ధనవంతులు ఇంటర్వ్యూలోనూ, అఫీషియల్ మీటింగ్‌లోనూ చర్చించుకుంటారు. అయితే ఎలాన్ మస్క్ ఒక్కడే ఎందుకింత ఆలోచనకు మించి వర్క్ చేస్తున్నాడు? ఆఫ్‌కోర్స్ బిజినెస్ కోసం, ఇన్‌కమ్ కోసం, ఫైనల్లీ పేరు కోసం. కానీ గ్రహాలపైకి రాకెట్స్ పంపేంత ధైర్యం ఎవరు చేస్తారు చెప్పండి? కొన్ని కోట్ల ఖర్చు చేసి అంతరిక్షంలోకి రాకెట్స్ పంపడం, ఇలాంటి విషయాల్లో ఎంత రిస్క్ ఉంటుందో తెలుసా? ఒక్కసారి ఫెయిల్ అయితే కొన్ని వందల కోట్లు నష్టం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు. ఇందులో ఎలక్ట్రానిక్ కార్లు మరియు బ్యాటరీలతో నడిచే ద్విచక్ర వాహనాలు, ఇలాంటి పరికరాలు, వాహనాలు తయారు చేసే టెస్లా కంపెనీకి ఎలాన్ మస్క్ సీఈఓగా ఉన్నాడు. దీని ద్వారా పెట్రోల్‌తో కన్నా ఎలక్ట్రిక్ వాహనాలు వాటి పనితీరు మెరుగ్గా ఉంటుందని, ఆటో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తేవాలని ఈయన కృషి చేస్తున్నాడు. అలాగే ఎలాన్ మస్క్ 2002లో స్పేస్ ఎక్స్‌ను స్థాపించాడు. ఇది రాకెట్లను, అంతరిక్ష నౌకలను తయారు చేసే సంస్థ. వీటిని ఎందుకింత కష్టపడి తయారు చేస్తున్నాడో తెలుసా? చివర్లో చెప్తా చూడండి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ. ఇది 2025 నాటికే ఇంత అభివృద్ధి చెందిందో చూడండి. సరిగ్గా చెప్పాలంటే మానవ మేధస్సులో ఉన్న ఆలోచనలకు ప్రాణం పోస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. ఎలాన్ మస్క్ భవిష్యత్తులో ఏఐతో ఎంత ఉపయోగం ఉంటుందో అంత ప్రమాదకరం చోటు చేసుకుంటుంది అని చెబుతూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో డెవలప్ చేస్తున్నాడు. బికాజ్ వన్ రీజన్. వీటితో పాటు ఎలాన్ మస్క్ పేపాల్ అనే ఎలక్ట్రానిక్ చెల్లింపు సంస్థను కూడా స్థాపించాడు. భవిష్యత్తులో ఆన్‌లైన్ పేమెంట్స్ తప్ప డబ్బు కనిపించవు. ఇప్పటికే 60% లావాదేవీలు ఆన్‌లైన్ అయిపోయాయి. భవిష్యత్తులో రూ. 1 కాయిన్ కనిపిస్తే గగనమే అది. 2016లో ఎలాన్ మస్క్ న్యూరో టెక్నాలజీ కంపెనీ అయిన న్యూరోలింక్‌ను స్థాపించాడు. అంటే భవిష్యత్తులో మన కలలను, జ్ఞాపకాలను స్టోర్ చేసుకోవచ్చు కూడా. దాదాపు మానవుడు చనిపోయిన తన జ్ఞాపకాలు ఎప్పటికీ జీవించే ఉంటాయన్నమాట. ఇటీవల యూఎఫ్ఓలను కూడా తయారు చేయడం మీరందరూ చూసే ఉంటారు. ఏలియన్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా అన్ని వాహనాలను తయారు చేయడంలో ఎలాన్ మస్క్ ఉద్దేశ్యం ఏంటి? అయితే ఎలాన్ మస్క్ తన చదువుకునే రోజుల్లోనే తరచూ ఒకటి ఆలోచించేవాడు. ఈ భూమిపై మనం చేస్తున్న కాలుష్యాలు, విస్ఫోటాలు, యుద్ధాల వల్ల భూమి మొత్తం కలుషితం అవుతుంది. కాబట్టి మరొక గ్రహంపై నివాసం ఉండటానికి ఏర్పాటు చేసుకోవాలని ఆయన కలలు కనేవాడు. అదే ఇప్పుడు అమలు చేస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూలో అడిగితే అంగారక గ్రహంపై నివాసం ఏర్పాటు చేయాలనుకుంటున్నా, అదే నా కోరికగా చెప్పాడు. ఎప్పటికైనా భూమి కలుషితంతో నిండిపోతుందని మాస్క్ ముందే ఊహించాడు. సముద్రాలు ఎండిపోతాయి, అడవులు నాశనమవుతాయి, గాలి కలుషితమైపోతుంది. అప్పుడు ఇంకో గ్రహం మానవాళికి అవసరమని ఇలాంటి యంత్రాలు ఏఐని రూపొందించాడు. ఇప్పటికే సిమ్ లేకుండా, ఛార్జింగ్ అవసరం లేకుండా ఉపయోగించే మొబైల్స్‌ని కనిపెడుతున్నాడని ఆ వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతైనా ఎలాన్ మస్క్ ముందు చూపు చాలా గొప్పది. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.